తల్లి ఎటువంటిదైనా కుమారుడు తల్లిని శపించకూడదు అని చెప్పగా తల్లి మీద ఉన్న మమకారంతో అమ్మా నీ రెండో అండాన్నైనా భద్రంగా ఉంచు, రెండవ కుమారుడు వల్ల నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పి సూర్యభగవానునికి రథసారథిగా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వినతి కద్రువ అక్కడికి దగ్గర్లో ఉన్న ఒక నదికి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్లకు ఒక అశ్వం కనిపిస్తుంది. ఆ గుర్రం శ్వేతవర్ణపు రంగులో ఉంటుంది, పాల తెలుపు వలె తెల్లగా ఉంటుంది. దాని పేరు ఉచ్చయీశ్రవం. క్షీరసాగర మథనమప్పుడు అది ఉద్భవించింది. దాన్ని ఇంద్రుడు స్వీకరిస్తాడు. దాన్ని చూసిన వినతి ఈ అస్త్రం ఎంత తెల్లగా శ్వేతవర్ణపు రంగులో చూడటానికి బహు ముచ్చటగా ఉంది అని అంటుంది. దానికి కద్రువ అశ్వమైతే తెల్లగా ఉంది కాని దాని తోక మాత్రం నల్లగా ఉంది అని అంటుంది. వినతి మరొకసారి దూరంగా ఉన్న ఆ గుర్రాన్ని చూసి లేదు, ఆ గుర్రం తోక నల్లగా లేదు అని చెప్తుంది. అప్పుడు కద్రువ లేదు లేదు దాని తోక కొంచెం నల్లగా ఉందని చెబుతూ